మీరు ఎంఎస్ వర్డ్‌లో డిఫాల్ట్ టెంప్లెట్స్ ఎక్కడుంటాయో తెలుసా మీకు? ఈ టెంప్లెట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే గనక ఆటోమేటిక్‌గా ఫ్యాక్స్ సంబంధించినయి గానీ, క్యాలెండర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి గానీ, రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, మనం ఫ్రమ్ ది స్క్రాచ్ చేయకుండా ఆటోమేటిక్‌గా టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్‌ని యూజ్ చేసుకొని, ఎడిట్ చేసుకొని మనం రీచేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఒక న్యూ డాక్యుమెంట్ ఎట్లా ఓపెన్ చేస్తాం ఎంఎస్ వర్డ్‌లో? ఆఫీస్ బటన్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇన్‌స్టాల్ టెంప్లెట్స్ అని ఉంటది. ఇన్‌స్టాల్ టెంప్లెట్స్‌లోకెళ్తే మనకి ఫ్యాక్స్‌కి సంబంధించింది గానీ, రెజ్యూమ్‌కి సంబంధించింది గానీ, లెటర్ మీడియం మెర్జ్ గానీ ఏదైనా క్లిక్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా అండ్ ఫ్యాక్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. టెంప్లెట్ అని చెప్పి క్లిక్ చేసి క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్యాక్స్‌కి సంబంధించిన టెంప్లెట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. కంపెనీ నంబర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లాగనే మనకి మరిన్ని మోర్ టెంప్లెట్స్ కావాలి అంటే గనక ఎంఎస్ వర్డ్ 2016 వెర్షన్ ఉంది. ఆ 16 వెర్షన్‌లోకెళ్ళి న్యూ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే గనక మనకి ఇప్పుడు క్యాలెండర్ సంబంధించింది కావాలంటే క్యాలెండర్ క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా క్యాలెండర్ సంబంధించిన టెంప్లెట్ వచ్చేస్తుంది. అలానే మనకి ఇంకా రెజ్యూమ్ సంబంధించిన టెంప్లెట్ గానీ, ఎడ్యుకేషనల్ బ్రౌచర్ గానీ, ఎడ్యుకేషనల్ బ్రౌచర్ క్లిక్ చేస్తే ఎడ్యుకేషనల్ బ్రౌచర్ అనేది వచ్చేస్తుంది. మనం ఇమేజెస్ ఎడిట్ చేసుకోవచ్చు, టెక్స్ట్‌ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మీరు తప్పకుండా ఓంకార్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.